సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి కానీ సివిల్ ఉద్యోగాలు పోవు. సో దీని గురించి ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇక్కడ మనము సివిల్ ఇంజనీర్ గా ఏదైతే బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత సో ఎలాంటి కోర్సెస్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్, సో సాఫ్ట్వేర్ ఉద్యోగాలే పోతాయి, ఎప్పుడు టెర్మినేట్ చేస్తారో తెలియదు. సివిల్ ఇంజనీర్ అయితే అసలు జాబ్స్ అనేవి పోవు, కొంచెం సెక్యూర్డ్గా ఉంటాయి. సో ఇలా డిస్కషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ ఇంజనీర్ సైడ్ వెళ్ళాలనుకుంటే 100% వెళ్ళొచ్చు. దాని సైడ్ ఖచ్చితంగా జాబ్ అనేది సెక్యూర్డ్ ఉంటుంది, ఇది నిజమే. అండ్ సాఫ్ట్వేర్ కంటే కూడాను సివిల్ వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. అండ్ రిటైర్డ్ స్టేజ్ లో ఇంకా నాకు ఓపిక ఉన్నంత వరకు ఏదో ఒక సివిల్ కాంట్రాక్టర్ దగ్గర అయినా కానీ చేరి నువ్వు జాబ్ అనేది చేసుకోవచ్చు. నీకు దానికి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, రెస్పెక్ట్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే దీంట్లో ఎలాగైతే ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ కి ఇచ్చినంత బెనిఫిట్స్ అండ్ ఆల్సో వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ కూడా సివిల్ ఇంజనీర్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. లైక్ కొన్ని లక్షల మంది సివిల్ ఇంజనీర్స్ పిఎఫ్ లేకుండా, ఇండియా గురించి మాట్లాడుతున్నాను నేను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవుట్ సైడ్ ఇండియా గురించి మాట్లాడితే కనీసం పిఎఫ్ లేకుండా నెల నెల జీతాలు ఫోన్ పే ద్వారానో క్యాష్ ద్వారానో తీసుకునే వాళ్ళు నాకు తెలిసి కొన్ని వేల మంది ఉన్నారు. అది మేబీ లక్షల మంది ఉండొచ్చు, లేదో మరి వేల మంది అయితే ఖచ్చితంగా ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇలాగా. అంటే వీళ్ళకి కాన్సెప్ట్ ఏంటి అంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా పెద్ద కంపెనీ. ఈవెన్ ఒక్కొక్కసారి 50 crores టర్న్ ఓవర్ ఉన్న సివిల్ కంపెనీ కూడా క్యాష్ బై హ్యాండ్ కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు. ఆ కంపెనీలో దాదాపు ఒక 5 సంవత్సరాలు పనిచేసాము, 7 సంవత్సరాలు పనిచేసాము, లేకపోతే 10 సంవత్సరాలు పనిచేసిన ఆ ఎక్స్పీరియన్స్ ని ఇంకో దగ్గర మనకి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్లీ నాలెడ్జ్ బేస్ లోనే ఉంటుంది ఇదంతా. సో నాలెడ్జ్ ఉందంటే ఖచ్చితంగా మనము ఏదో ఒక దాంట్లో జాబ్ తెచ్చుకోవచ్చు. ఇది అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ అలాగని సివిల్ ఇంజనీర్ తక్కువ చేసి మాట్లాడట్లేదు, సివిల్ ఇంజనీర్ ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే చాలా మంది సివిల్ ఇంజనీర్ అసలు జాబ్ పోతాయి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఏ ఫీల్డ్లో కానీ జాబులు పోతాయి. సో ప్రైవేట్ ఏది కూడా సెక్యూర్డ్ కాదు. అండ్ సివిల్ ఇంజనీర్ కి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, దానికి ఉన్న డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. సాఫ్ట్వేర్ కు ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దానికి ఉన్న డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. నేనైతే డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ సివిల్ ఇంజనీర్ ఫస్ట్ మీ కోర్ మీద వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉంటాను నేను చాలాసార్లు. ఒకవేళ అది కాని పక్షంలో మనం ఆల్టర్నేటివ్స్ అనేవి ఎత్తుక్కోవాలి. ఇక్కడ సివిల్ ఇంజనీర్ కొన్ని కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, బిల్డింగ్ ఇంజనీరు, ఫైర్ ఇంజనీరు, కన్స్ట్రక్షన్ మేనేజరు, డిజైన్ ఇంజనీరు, తర్వాత వచ్చేసి క్యాట్ టెక్నీషియన్, ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్, న్యూక్లియర్ ఇంజనీర్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ కన్సల్టింగ్ ఇంజనీర్, వాటర్ రిసోర్స్ ఇంజనీర్, ప్లానింగ్ ఇంజనీర్ అండ్ జియో టెక్నికల్ ఇంజనీర్. దీంతో పాటు పైప్ ఇంజనీర్ కూడా చాలా పాపులర్. సో ఇక్కడ పైప్ డిజైనింగ్ సైడ్ కూడా చాలా పాపులర్. గల్ఫ్ కంట్రీస్ లో చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఇలా ఇంకా మనము ఎక్స్ప్లోర్ చేస్తా పోతే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఈవెన్ ఇన్ సివిల్. ఇక్కడ కొంత ఫిజికల్ గా కూడా హార్డ్ గానే ఉంటుంది. సో ఇదంతా కన్సిడర్ చేసుకొని ఒకవేళ ఇఫ్ యూఆర్ సివిల్ ఇంజనీర్ ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు మెకానికల్ కూడాను. మెకానికల్ కూడా కొంత సివిల్ ఇంజనీర్ కి సిమిలర్ గానే ఉంటుంది, బట్ డెఫినెట్లీ బోత్ ఆర్ డిఫరెంట్ స్ట్రీమ్స్ అండ్ దాంట్లో కూడా కోర్స్ అయితే మనం ట్రై చేసుకోవచ్చు. అందరూ సాఫ్ట్వేర్కి వచ్చి పడిపోయి ఏది నువ్వు ట్రిపుల్ చేసినా, మెకానికల్ చేసినా, సివిల్ చేసినా అందరూ సాఫ్ట్వేర్కి వస్తున్నారు. అండ్ డెఫినెట్లీ అందరినీ వెల్కమ్ చేస్తుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా. ఎవరికైతే టాలెంట్ స్కిల్ ఉందో అందరికీ. ఇప్పుడు మెకానికల్ సివిల్ వాళ్ళు సాఫ్ట్వేర్ రావచ్చు కానీ సిఎస్సి వాడు సివిల్ సైడ్ వెళ్ళలేదు. ఇది ఒక మంచి విషయమో చెడ విషయం, ఇది ఒక విషయం. సో అందుకని మీరు ఏదైనా కానీ ముందు మీ కోర్స్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ నాట్ ఎలాగో సాఫ్ట్వేర్ సైడ్ రావడానికి అవకాశాలు అనేది ఉంటుంది కాబట్టి ముందు దాని సైడ్ ట్రై చేసి తర్వాత మీరు ఆలోచించుకోవచ్చు.